చికెన్ ఫ్రై అంటే అందరూ చేస్తారు, కానీ మా అమ్మ చేసే చికెన్ ఫ్రై టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై తిన్న ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతారు, ఇందులో ఏం వేశారు? అది మీకు తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలుపుకోండి. తర్వాత చికెన్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి సిమ్లో 10 మినిట్స్ కుక్ చేయండి. అప్పటిలోపు 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఈ రెసిపీని కంప్లీట్గా మ్యాచ్ చేసే ఇంగ్రీడియంట్ అదేంటో కాదండి, కొబ్బరి పొడి. అదొక 2 స్పూన్లు వేసుకోండి. దీంతో వచ్చే ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్ కానీ అబ్బా చెప్పనవసరం లేదు. తర్వాత కొత్తిమీర చల్లుకోండి, అంతే. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేయాలనిపిస్తుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను నేను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. టాటా.